పాత్ర అనేది ఫౌండర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు ఈ ఆలోచన ఎవరి మదిలో నుంచి మెదిలింది? అక్షయ పాత్ర ఫౌండేషన్ 2004లో స్టార్ట్ చేశాము. ఫస్ట్ మాకు అక్షయ పాత్ర ఫౌండేషన్కి సుధామూర్తి గారని ఆమె ఫస్ట్ 1500 మంది చిల్డ్రన్స్కి సపోర్ట్ చేయడానికి ఆమె డొనేట్ చేశారు. అక్కడ అలా స్టార్ట్ అయిన ఆ ప్రస్థానం ఇప్పుడు రోజుకి 24 లక్షల మందికి ఇండియా వైడ్ పాన్ ఇండియా లెవెల్లో రోజుకి పర్ డే 24 lakh చిల్డ్రన్స్కి మేము ఫుడ్ సప్లై చేస్తున్నాం. మొత్తం ఇండియా వైడ్ 71 కిచెన్స్ రన్నింగ్ ఉన్నాయి. 6 కిచెన్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అంటే ఏ ప్లేస్లో పెట్టారు సార్ పాన్ ఇండియా వైజ్? టోటల్ మొత్తం 19 స్టేట్స్లో ఇది ఉందండి. ఇది అంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, అలాగా గుజరాత్, మహారాష్ట్ర, అలాగా టోటల్ 19 రాష్ట్రాల్లో అక్షయ పాత్ర రన్నింగ్లో ఉందండి. ఓకే సార్, ఇప్పుడు స్కూల్స్కి కూడా ఇక్కడి నుంచే తీసుకువెళ్తున్నారు కదా, సో ఏ స్కూల్కి తీసుకెళ్తున్నారు? అందులో భాగంగా ప్రభుత్వంలో కట్టిన స్కూల్స్ కూడా మీరు ఇస్తున్నారు. సో ఈ థాట్ అనేది ఎవరికి వచ్చింది స్కూల్స్కి కూడా ఇవ్వడానికి? ముఖ్యంగా ఇది మా చైర్మన్ మధు పండిట్ దాస్ గారని ఆయన ఆలోచన విధానం అండి. ఆయన అంటే గవర్నమెంట్ స్కూల్లో అయితే పేద పిల్లలు ఉంటారు, వాళ్ళు పేద పిల్లలు భోజనం ఆకలికి లేక అంటే వాళ్ళు డైలీ వేజెస్ కింద బయటికి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళి చదువుకోవడం లేదు, వాళ్ళకి మనం ఫుడ్ సప్లై చేస్తే వాళ్ళు స్కూల్కి వచ్చి చదువుకొని వాళ్ళు విద్యావంతులై వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుందని ఒక కాన్సెప్ట్ మా చైర్మన్ గారు అయినటువంటి మధు పండిట్ దాస్ గారికి వచ్చిన ఆలోచనే ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే సార్, మరి పర్ డేకి ఎంత బియ్యం వాడతారు, అలాగే ఎన్ని కూరగాయలు యూస్ చేస్తారు, ఏమేమి స్పెషల్స్ పెడతారు పిల్లలకి? యాక్చువల్గా అండి ఇది ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. మరియు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మెనూ మార్చుకోవచ్చు, అలా సడలింపు ఉంది. ఇప్పుడు ఈచ్ గవర్నమెంట్ ఇక్కడ ప్రజెంట్ ఆంధ్రాలో జగనన్న గోరుముద్ద అని ఈ గవర్నమెంట్ మెనూ ఇచ్చింది మాకు. మండే నుంచి సాటర్డే వరకు మెనూ ఇచ్చింది. ఆ మెనూ ప్రకారం మేము BOM అని మెయింటైన్ చేస్తాం. యాజ్ పర్ BOM ప్రకారం బిల్ ఆఫ్ మెటీరియల్ ప్రకారం రెసిపీ ఉంటుంది. ఆ రెసిపీ ప్రకారం ఏ మెటీరియల్ వాడాలి, పర్ 1000 మెంబర్స్కి ఎంత వాడాలని మాకు BOM ఉంటుంది. ఆ BOM కూడా ఎలా జనరేట్ చేస్తుంటే న్యూట్రిషన్ వాల్యూ, ప్రోటీన్, ఎనర్జీ తగినట్టుగా పిల్లలకు సరిపోయేటట్టుగా ఆ డిజైన్ చేయబడి ఉంటుంది ఆ మెనూ. దాని ప్రకారం మేము BOM ప్రకారం పిల్లలకు వండి పంపిస్తాము. ఓకే సార్, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి అన్నదానం చేసే స్పెషల్స్ కూడా ఉన్నాయంటున్నారు. సో అనాథ ఆశ్రమాలకు కూడా ఏమైనా పంపిస్తారా? లేదండి, మేము ఇక్కడ అక్షయ పాత్ర ఓన్లీ డెడికేటెడ్ ఫర్ పూర్ చిల్డ్రన్స్కి మాత్రమే, అది చదువుకునే పిల్లల వరకేనండి. ఇక్కడి నుంచి ఇంక వేరే వాళ్ళకి ఎవరికి అక్షయ పాత్ర నుంచి వెళ్ళదండి. ఓకే, దీనికి ఫౌండర్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు సార్? అంటే ఎక్కడి నుంచి మనీ కానీ లేదంటే ఎవరైనా దాతలు వచ్చి సహాయం చేస్తేనే అందుతుందా, లేదంటే ఎవరు చూసుకుంటారు ఇదంతా? యాక్చువల్గా మాకు 1 to 8th వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి ఫండు. పర్ చైల్డ్కి అంటే 1 to 5, 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు 5 రూపీస్ 33 పైస్ ఇస్తుంది. 6 to 8th వాళ్ళకి 8 రూపీస్ 71 పైస్ ఇస్తుంది. 9th to 10th స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. పర్ హెడ్ 8 రూపీస్ 71 పైస్ ఇస్తుంది. మాకు యాక్చువల్గా పర్ మీల్ పడేది ఎక్సెస్ అంటే మాకు ఆల్మోస్ట్ 16 to 17 రూపీస్ పడుతుంది మీల్. ఆ బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేసి మాకు CSR ఫండ్ కింద, అంటే మామూలుగా రిలయన్స్ అని కానీ, టాటా అని కానీ, ఇన్ఫోసిస్ కానీ అలాంటి పెద్దవాళ్ళు ఆ CSR ఫండ్ మాకు డొనేట్ చేస్తారు. దాన్ని మనం పిల్లల చదువుకి ఉపయోగిస్తామండి. ఓకే సార్, సో ఓవరాల్గా ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు ఒక్క దాంట్లో? ఇది 57th అని చెప్పి విన్నాము. సో ఇందులో ఎంతమంది వర్క్ చేస్తారు? నార్మల్గా ఇంకా పెద్ద అయితే ఎంతమంది చేయొచ్చు? నార్మల్గా ఇక్కడ ఈ కిచెన్లో 57th కిచెన్లో టోటల్ వచ్చేసి 92 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారండి. అందులో 12 ఎంప్లాయీస్ లేడీస్ కూడా ఉన్నారు దీంట్లో. రీసెంట్గా మేము ఒక కిచెన్ స్టార్ట్ చేశాము బృందావనం దగ్గర బన్సా అన్న కిచెన్లో. టోటల్ లేడీస్తో కిచెన్ స్టార్ట్ చేసాము. అక్షయ పాత్ర టోటల్ ఎంప్లాయీస్ ఆర్ లేడీస్. కుకింగ్ దగ్గర నుంచి, బాయిలర్ ఆపరేటర్ దగ్గర నుంచి, సెక్యూరిటీ గార్డ్ నుంచి, ఎక్సెప్ట్ ఫుడ్ తీసుకెళ్లే డ్రైవర్స్ 3 తప్ప రిమైనింగ్ ఆల్ ఆర్ లేడీస్ని మా చైర్మన్ గారు ప్రపోజ్ చేసి ఫస్ట్ టైం ఒక కిచెన్ స్టార్ట్ చేసామండి. అలాగే టోటల్ ఇండియా వైడ్ మొత్తం కలిపితే అరౌండ్ టోటల్ అంటే అక్షయ పాత్ర ఎంప్లాయీస్ అంతా కలిపితే ఆల్మోస్ట్ అరౌండ్ 9,000 to 10,000 ఎంప్లాయీస్ ఉన్నారండి. ఎంప్లాయీస్. ఓకే సార్, మరి ఇది స్పెషల్ మోటో ఏంటి అసలు? అక్షయ పాత్ర పెట్టడానికి స్పెషల్ మోటో ఏంటంటే? మెయిన్ మా మోటో ఏంటంటే ఏ పిల్లవాడు కూడా ఆకలి కోసం చదువు ఆపకూడదు. దట్ ఈస్ మై మోటో. ఆకలి కోసం చదువు ఆపకూడదు. అందుకని మేము ఫుడ్ సప్లై చేస్తే వాళ్ళు స్కూల్ టైంకి వచ్చి చదువుకుంటారు. అది మై మోటో. ఓకే సార్,
మరి ఇప్పుడు 57th కిచెన్ అంటున్నారు. సో 17th కూడా చేసేస్తామంటున్నారు. అక్షయ్ విద్య అనేది కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో అది ఎలా ఉండబోతుంది? అంటే యాక్చువల్ అక్షయ విద్య అనేది ఇప్పుడు మా కమిటీ మెంబర్స్ మా ప్రభువులంతా ప్లాన్ చేశారు. దాన్ని ఇంకా ఫుల్ బ్రిడ్జ్గా తీసుకురాబోతున్నారు. అక్షయ విద్య అంటే మన యొక్క నామ్స్ ప్రకారం అంటే హిందూ సాంప్రదాయాలు అలాగే అన్నీ ఉండేటట్టుగా కొంచెం ఒక సిస్టమేటిక్గా ఒక డివోషనల్గా వచ్చేటట్టుగా దీన్ని ప్లాన్ చేస్తున్నారండి. మామూలుగా ఇంకా అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది, తొందరలోనే బయటకు వస్తుంది. సో ఫైనల్గా జైస్వరాజ్య ప్రేక్షకులకి దీని ద్వారా అక్షయ్ పాత్ర ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా అండి మేము ఇచ్చే ఫుడ్ ప్రతి ఒక్కరూ 100% సద్వినియోగం చేసుకోమని మేము విన్నవిస్తున్నామండి. అదేవిధంగా డివోషనల్గా అంటే మా ఫుడ్ తీసుకుంటూ జై స్వరాజ్య ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా సేవా దృక్పథంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నారు కాబట్టి మాది కూడా ఒక సేవ ఫుడ్ పెట్టేది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేట్ చేస్తూ మంచి ఆరోగ్యంగా ఫుడ్ తీసుకొని అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావాలని మా కోరిక. ఓకే సార్, ఇప్పుడు చాలా చోట్ల కూడా ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు, మాకు ఫుడ్ నచ్చట్లేదని చిన్నపిల్లలు పడేస్తూ ఉంటారు. సో అలా వేస్ట్ చేయకుండా ఉండడానికి మీరు టేస్టీ ఫుడ్ అనేది వాళ్ళకి పెడుతుంటారు. ఎవరి దగ్గర నుంచి అయినా మీకు ఇది బాగాలేదు అది బాగాలేదు అన్న ఏమన్నా వచ్చినాయా మీకు? జనరల్గా అండి ఫుడ్ టేస్ట్ మీద జనరల్గా 1 or 2% కంప్లైంట్ వస్తాయండి. వాటి ఫీడ్బ్యాక్ తీసుకుని నెక్స్ట్ మనం మెయిన్ ఆ రెసిపీలో మనం మోడిఫికేషన్ చేస్తాం. జనరల్గా మా దగ్గర సాంబార్ వచ్చేసి 16 టైప్స్ ఆఫ్ సాంబార్ ఉన్నాయి మా దగ్గర. అలాగే 11 పిల్లలకి బోరు కొట్టకుండా ఒక్కొరు ఒక రకం సాంబార్ అలా ఇస్తాం. అలా 11 రెసిపీని లైట్గా చేంజ్ చేసి మేము సప్లై చేస్తాం. పిల్లలు బోరు కొట్టకుండా అన్నం వేస్ట్ కాకుండా అందరినీ తినేటట్టుగా ప్లాన్ చేస్తాం. అంటే ఇది చెక్ చేస్తారా సార్? ఎవరైనా వచ్చి ఫుడ్ విజిలెన్స్ అధికారులు ఎవరైనా వచ్చి ఇప్పుడు చెక్ చేయడం జరిగిందా? వాళ్ళు ఏం చెప్పారు మీకు? మా దగ్గరికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చి చెక్ చేస్తారు. మాకు ఫుడ్ ల్యాబ్ కూడా ఉందండి. మేము డైలీ రా మెటీరియల్స్ చెక్ చేస్తాము, కుక్డ్ ఫుడ్ కూడా చెక్ చేస్తాము. అలాగే వాటర్ లెవెల్ కూడా బోర్ వాటరు ఆర్ఓ వాటర్ అన్నీ కూడా ఫ్రీక్వెంట్గా మాకు నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ఫ్రీక్వెంట్గా దాన్ని చెక్ చేస్తామండి. ఫుడ్ ఎవ్రీడే క్వాలిటీ మేనేజర్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ చెక్ చేసిన తర్వాతే అప్రూవల్ ఇస్తాం. మేము దాన్ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఫుడ్ పిల్లలకి. పర్ డే కాస్ట్ ఎంత అవుతుంది? అలాగే 1 monthకి ఎంత ఖర్చు పెడతారు మీరు దీని మీద? 16 నుంచి 18 రూపాయలు పడుతుందండి పర్ మీల్ కాస్ట్. మనకి పర్ డే మేము ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 25,000 చిల్డ్రన్స్కి ఫుడ్ ఇస్తాము ఇప్పుడు. అలాగే దాన్ని మనం తగ్గడానికి మేము ట్రై చేస్తామండి. సో చూసారు కదా, అక్షయ్ పాత్ర అనేది ప్రతి ఒక్క విద్యార్థికి విద్యతో పాటు ఫుడ్ అందేలా కూడా వీళ్ళు సర్వ్ చేయడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి చదువుకోవడమే కాదు ఆరోగ్యంగా కూడా ఉండాలి. ప్రెజెంట్ మై మోటో ఫుడ్ గురించి ఎవరు చదువు మానేయకూడదు, ఫుడ్తో చదువు కూడా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కూడా స్పెషల్ మోటోతో అక్షయ్ పాత్ర అనేది ప్రతి విద్యార్థిలో పాతుకుపోతుంది. సో ఇలాగే మంచి ఫుడ్ తింటూ అలాగే విద్యను కూడా అందించాలని వీళ్ళు అనుకుంటున్నారు. సో అక్షయ్ పాత్ర ద్వారా అనేక మంది విద్యార్థులు అనేక మంది పేదలు కూడా ఈ స్కూల్స్లో వెళ్ళి చదువుకునే విద్యతో పాటు ఫుడ్ కూడా అందించే విధంగా వీళ్ళు ప్రతి ఒక్క విద్యార్థికి అందేలా సర్వ్ చేస్తున్నారు. సో ఇలాంటి కిచెన్స్, ఇది 57th కిచెన్, ఇలాంటి కిచెన్స్ మరిన్ని రావాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ, విజయవాడ.